చంద్రబాబు బెయిల్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్. ఇప్పుడు చంద్రబాబు సీఎం కావడంతో మెనకుండిపోయిన సిఐడి ఛార్జ్షీట్ దాఖలు చేసామని బెయిల్ రద్దుపై జోక్యం వద్దని రోహిత్జీ సిఐడి దాఖలు చేసిన రద్దు పిటిషన్ పరిష్కరించి సుప్రీంకోర్టు విచారణకు సహకరించాలని చంద్రబాబుకు ఆదేశం అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఇందులో చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసును అటకెక్కించేసిన సిఐడి ఇప్పుడు సుప్రీంకోర్టులోని అదే రీతిని వ్యవహరించింది. స్కిల్ కుంభకోణంలో చంద్రబాబు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును గట్టిగా వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ దాఖలు చేసిన సిఐడి ఇప్పుడు మాత్రం ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా మిన్నకుండిపోయింది. స్కిల్ కుంభకోణం కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేసామని సిఐడికి చేసేదేమీ లేదన్నట్టు సుప్రీంకోర్టు ముందు వ్యవహరించింది. దీంతో దర్యాప్తు సంస్థ అయిన సిఐడికి చంద్రబాబు బెయిల్ రద్దు విషయంలో అసహాయత వ్యక్తం చేయడంతో సుప్రీంకోర్టు ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకుని చంద్రబాబు బెయిల్ రద్దు కోర్టు సిఐడి దాఖలు చేసిన పిటిషన్ పరిష్కరించింది. స్కిల్ కుంభకోణం కేసు విచారణకు అవసరమైన సమయంలో సహకరించాలని సీఎం చంద్రబాబును ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ ప్రసన్న బి వరాలే ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ద్వారా 100 కోట్లు దారి మళ్ళీ షెల్ కంపెనీల ద్వారా విదేశీ ఖాతాలకు వెళ్ళి అక్కడి నుంచి తిరిగి టీడీపీ అధికార ఖాతాల్లోకి ఆ నిధులు వచ్చాయి. దీనిపై గత ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించి సిఐడి ప్రాథమిక విచారణ జరిపి నిధులు మళ్లింపు వాస్తవమని తెలిసింది. ఇందుకు గాను చంద్రబాబును అరెస్ట్ చేసింది. ఈ కేసులో చంద్రబాబుకి బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు 2023 నవంబర్లో తీర్పు వెలువరించింది. తీర్పును సవాల్ చేస్తూ సిఐడి అదే నెలలో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని కోరింది. తమ తరపున వాదనలు వినిపించేందుకు ప్రముఖ సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గి నియమించుకుంది. దీనిపై అప్పటి నుంచి సుప్రీంకోర్టులో విచారణ జరుగుతూ వస్తుంది. ఈ మధ్యలో ప్రభుత్వం మారడం, స్కిల్ కేసులో నిందితుడిగా ఉన్న చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో సిఐడి తన దర్యాప్తును అటకెక్కించింది. ఛార్జ్షీట్ల దాఖల్లో అసాధారణ జాప్యం చేసింది. స్కిల్ కుంభకోణం కేసుని ఎన్ని రకాలుగా నీరుగార్చాలో అన్ని రకాలుగా నీరుగార్చేందుకు చర్యలు తీసుకుంది. తాజాగా బుధవారం సిఐడి దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్ సుప్రీంకోర్టు ముందు విచారణకు వచ్చింది. చంద్రబాబుకు వ్యతిరేకంగా సిఐడి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. హైకోర్టు కేసు పూర్వపరాల్లోకి వెళ్లి మరీ తీర్పునిచ్చిన విషయాన్ని కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురాలేదు. ఈ కేసులో ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలు చేశాను, అందువల్ల బెయిల్ రద్దు పిటిషన్పై జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని మాత్రమే సిఐడి తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గి ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ధర్మాసనం స్పందిస్తూ ఛార్జ్షీట్ దాఖలు చేసినందుకు చంద్రబాబు బెయిల్ విషయంలో ఇప్పుడు తాము జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. సిఐడి పిటిషన్ పరిష్కరిస్తున్నట్టు పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా ఉంటే చంద్రబాబుకి హైకోర్టు బెయిల్ మంజూరు చేయడానికి వ్యతిరేకిస్తూ స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్ బాలగంగాధర్ తిలక్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ని ధర్మాసనం తోసిపుచ్చిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.